నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్టుంది గంటా శ్రీనివాసరావు పరిస్థితి. గతంలో ఆయన విశాఖ ఉక్కు మీద పోరాటం పేరుతో 2 ఏళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా పత్రాన్ని స్పీకర్కు పంపించడం అప్పట్లో సంచలనం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవితో తనకేం పని అన్న ధోరణిలో ఆయన అప్పట్లో తాత్కాలికంగా రాజీనామా చేసినట్టు కలరింగ్ ఇచ్చినా దాని మీద అటు స్పీకర్ కానీ ఇటు గంట కానీ పెద్దగా పట్టించుకోలేదు, దాని మీద దృష్టి పెట్టలేదు. అయితే రీసెంట్గా స్పీకర్ రాజీనామాను ఆమోదించడం, ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపీలకు సంబంధించిన కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఓటుకు బాగా విలువ వచ్చిందనమాట. ఈ టైంలో ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకునేలాగా న్యాయ నిపుణులతో సలహా తీసుకుంటాను. అంటే ఎప్పుడో 2 ఏళ్ల క్రితం సమర్పించిన రాజీనామాను ఇప్పుడెట్లా ఆమోదిస్తారని చెప్పి ఆయన కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో కొంత హాస్యాస్పదంగా మారింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడినది విందాం. అంటే ఎంత కుట్రకోణంతో ప్రభుత్వం పనిచేస్తుందో అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడుతున్నాను. నా తోటి రాజీనామా ఆ భవనంలో నేల విశాఖ ప్రజల ఆశీస్సుతోటి మా చంద్రబాబు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు చేసే అదృష్టం అవకాశం కలిగింది. చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను, కంబైన్ స్టేట్ లో మంత్రి చేశాను, కొత్త స్టేట్ లో మంత్రి చేశాను, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కంటిన్యూగా 99 నుంచి ఇప్పుడు దాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ వచ్చాను. మరి ఇదే మరి భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి తేడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాతో రాజీనామాలు ఇంకా అవసరం అయితే అంత నుంచి తయారు సరే మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మాట చెప్పుకున్నాడో, ఎలా రాజకీయం మాట పడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాక ఆ విలువలకు ఎలా సులువు చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రం నిర్ణయగలరా, లేకపోతే పార్లమెంట్ లో రేపు సెషన్ పెడతా ఉన్నాయి, మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా, అవసరం వస్తే మొత్తం లీడర్లు పెట్టుకొని మేము పార్లమెంట్ లో సభ్యులు చేయగలరా, లేదు మేము రాజీనామా చేస్తాం నిర్వచనాలు చేసినట్టుగా, లేదు ప్రదర్శన చేసినట్టుగా మేము ఆపరణ దీక్ష చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులు కానీ మీ పేరు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతా ఉన్నాయో ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్కన మనం చూసామన్న రోజులు జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 50 మంది పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఇలాగూ అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉండటం ఒక పక్క వరుసగా చూస్తా ఉన్నాం. పేపర్లు పొద్దున తెలిస్తే డ్యాన్స్ చేయడానికి అర్థం చూస్తున్నారు. ఈ రోజు ఎన్ని వికెట్లు కట్టాలి అంటే వికెట్ అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది రాజీనామా చేస్తారు. ఇప్పుడు ఈయన బాధ అంతా ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు ప్రతి ఎమ్మెల్యేకు ఓటు ఉంటుంది, ఆ ఓటుకు కొంత విలువ ఉంటుంది అనమాట. ఆ విలువ నేపథ్యంలో అసలే ఎన్నికల సీజన్ కదా, ఎంతో కొంత ఏదో ఒక పార్టీ నుంచి ముట్టొచ్చు అన్నది బాధ. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అనమాట. 2 ఏళ్ల క్రితం చేసిన రాజీనామా ఇప్పుడు ఆమోదిస్తే నష్టమేంది, దాన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి యాగి చేయడం ఏంది అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారనమాట. సో ఇట్లా ఉంటుంది గంటా వ్యవహారం. ఎప్పుడో 99లో రాజకీయం మొదలుపెట్టి గెలిచే పార్టీతో అంటగాగుతూ పల్లకీలో ఊరేగడం ఆయన స్టైల్ అనమాట. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇట్లాంటి నేత ఉండకపోవచ్చు. అంటే అదేదో ప్రస్థానం సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అవసరాల కోసం దారులు తొక్కే వ్యక్తులందరూ అని. సో అందులో ఇది ఒకటి అన్నట్టు. సో ఇది కథ. రాజీనామా ఆమోదంలో సౌండ్ లేని గంట, వేటు తర్వాత ఓటుపై ఆశలు అని.
సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.